ఇవాళ జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరి ఎజెండాలో ఉన్న అంశాలేంటి? అమరావతికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళిక ఏంటి? ఇటు పాలనతో పాటు అటు రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా వేగం పెంచింది కూటమి సర్కార్. అమరావతి సహా ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్ 2 భూసేకరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలాగే సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి పెనుమాక రైతుల జరీ భూములకు రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చే అంశంపై సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ లో అనుమతి లభించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశంపైన చర్చించి ఆమోదం తెలుపనున్నారు మంత్రులు.